హాయ్ హలో అండి, వెల్కమ్ టు ది లక్ష్మి గారి ముచ్చట్లు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ రక్షాబంధన్. ప్రతి సంవత్సరం మా ఇంట్లో రక్షాబంధన్ స్పెషల్ అయితే గులాబ్ జామున్ స్వీట్ అండి. ప్రతి సంవత్సరం కూడా మేము గులాబ్ జామునే చేస్తాము. అయితే ఈసారి స్పెషల్ ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. అది కూడా బాగా వచ్చింది. మా బాబు ట్రై చేసిండు. వితౌట్ ఆయిల్ తోటి గులాబ్ జామున్ ఎలా ఉంటుందో అనుకున్నాం, కానీ చాలా బాగుంది. సేమ్ మనము డీప్ ఫ్రై చేసుకున్నట్టే ఉన్నది. దానికి దీనికి ఏం తేడా అయితే కనిపించలేదు. ఎయిర్ ఫ్రైయర్లో చేసి షుగర్ సిరప్లో వేసాము, బాగానే ఉంది. ఇక్కడ మా బాబు రవ్వ లడ్డు చేస్తుంది వాళ్ళ చెల్లెలకి పంపించడానికి. మా పాపకు రవ్వ లడ్డు అంటే ఇష్టము. మమ్మీ నాకు రవ్వ లడ్డు పంపి అని చెప్పింది, అందుకని తయారు చేస్తున్నాము. మళ్ళీ మా పాపనేమో వాళ్ళ అన్నయ్య కోసం రాఖీ పంపించింది. రాఖీ, స్వీట్స్, కుంకుమ, అక్షంతలు పార్సల్ ఇప్పి వాడు చూసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఫస్ట్ టైం అండి పాపం వానికి వాళ్ళ చెల్లె రాఖీ కట్టలేకపోతుంది. ఆమె యూఎస్లో ఉండడం వల్ల పార్సల్ పంపించింది అన్నమాట. మా అమ్మాయి పంపించిన రాఖీలని మా చెల్లెల కూతురు, చిన్న చెల్లెలు కడుతుంది రాఖీ. ఇక అది చిన్ని చేతులతో ఆడుకుంటూ పాడుకుంటూ అది ఎంత సేవ్ చేసిందో చూడండి రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నయ్యకి. ఎక్కువ తీసుకో అనేక పెట్టు. కనిపిస్తుందా ప్రియాంక నీకు? ఈసారి రక్షాబంధన్ రోజు భద్రకాలం రావడం వల్ల మధ్యాహ్నం 1:30 తర్వాత రాఖీ కట్టుకోమని అన్నారు కదా. అదేవిధంగా మేము కూడా మధ్యాహ్నం 1:30 తర్వాతనే కట్టుకున్నాము. అయితే మా వారు డ్యూటీ నుంచి వచ్చేటప్పటికి 4 అయ్యింది. ఇంకొకటేసారి 4 గంటలకు అప్పుడు రాఖీ కట్టుకున్నాము. మా చెల్లె కూడా 1:30 తర్వాతనే వాళ్ళ పాపను తీసుకొని వచ్చింది. 4 గంటలకి ఇంకా మా చిన్న పాప వాళ్ళ అన్నయ్యకు వాళ్ళ పెద్దనాన్నకు రాఖీ కట్టింది. అయితే మా పాప అన్నదనమాట, ఎప్పుడు రాఖీ కట్టినా కూడా నేను చూస్తాను, వీడియో కాల్ చేయండి నాకు అని. అంటే 4 గంటలకంటే వాళ్ళకు కూడా తెల్లవారుజామున 4 అయ్యింది. పాపం నిద్రలో, మంచి నిద్రలో ఉంది. ఇక అది వీడియో కాల్లో చూస్తూ ఉంటే మా చెల్లెడి కూతురు రాఖీ కట్టిందనమాట, చిన్న పాప. ఇక అది చిన్న చేతులతోటి దానికి వచ్చి రాక ఆటలాడుకుంటూ అది మెల్లిగా రాఖీ కట్టింది. అదంతా కూడా నవ్వుకుంటూ సరదాగా అయితే మాకు రాఖీ పండుగ అయితే గడిచిపోయింది. కానీ మా పాపనైతే చాలా మిస్ అయినాము. అది కూడా పాపము ఫస్ట్ టైం అండి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టలేకపోయింది. అది కూడా బాగా మిస్ అయిందని నేను అనుకుంటున్నాను. పట్టుకోనంట పట్టుకో ప్రియాంక. మామ అంటాను. కళ్యాణ్ కానీ పేపర్తో ఇప్పుడు పెడతావా? కింద పడుతుంది కళ్యాణ్. పేపర్ నువ్వు పట్టుకో, దానికి ఈ లడ్డు. పేపర్ది కొంచెం పెట్టు అన్నది
దామా ఇట్రా. కళ్యాణ్ అన్నకి ఇవ్వా? ప్రియాంక కట్టు. ప్రియాంక కట్టు. ఇక్కడ ఉంది తీసి పెట్టు. ఇట్లా పెట్టు డైరెక్ట్. పుచ్చికి అమౌంట్ ఇచ్చే ఫస్ట్. పుచ్చికి ఫ్రాక్ కొనుక్కో. వాకొద్దు. మ్యాంగో హారమా? ఇవ్వాలంటే నీకు కావాలి. శైలు అక్షంతలు ఇస్తాం. ఒక గల్ల ఇచ్చి శైలు ఇవ్వాలంటే గల్ల అయితే డైలీ పుచ్చుకి ఏమింటున్నా బ్యాంక్ అంతా చిన్న గల్లలా ఉందా ఇవ్వాలంటే స్టార్ట్ చేయి. రోజు మీ డాడీ 10 రూపీస్ ఇవ్వమని గల్లలేయాలి. ఇస్తాడు డైలీ 500 రూపీస్ ఇవ్వమని చెప్పు. రోజు 500 రూపాయలు గల్లలేయాలి. గల్ల కొని స్టార్ట్ చేయి. మొక్కు కళ్యాణ్. ఏమంటున్నా గల్లలేయాలి ఇవ్వాలంటే స్టార్ట్. నెక్స్ట్ వరకు పుచ్చికి అక్షంతలు తీసుకో. కళ్యాణ్ ప్రియాంకకు ఇక ప్రియాంకకు కూడా చేతి పైసలు కట్టి పట్టుకోండి. ప్రియాంకకు మొక్కు. దాని కాలు చూపి ప్రియాంక. అది మనది కదా. నీ కాళ్ళంటే చూపి. వచ్చిందా అసలు రాలేదు. 19th వస్తుందా? దానికి ఏం పెట్టినా